తెనాలిలో జరిగిన 2 దొంగతనాల కేసుల్లో నలుగురు నిందితులను అరెస్టు చేసి 229.5 గ్రాముల బంగారం, 2 లక్షల నగదు, ఐఫోన్ ను తెనాలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. వేజెండ్ల జోసెఫ్ అనే కారు డ్రైవర్ చెడు వ్యసనాలకు అలవాటు పడి కంటెవరంలో తాను డ్రైవర్ గా పనిచేసిన కనపర్తి సాల్మాన్ రాజు ఇంట్లో దొంగతనం చేశాడని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో వెళ్లి 2 లక్షల నగదు, 234.5 గ్రాముల బంగారం చోరీ చేశాడని చెప్పారు. అంతేకాకుండా తెనాలి పట్టణంలోని మొబైల్ షాపు తాళాలు పగలగొట్టి ఐఫోన్ దొంగిలించాడని తెలిపారు. దీంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీస్ సిబ్బంది ముమ్మరం గాలింపు చేపట్టి ఈ దొంగతనాలకు బాధ్యులైన నలుగురిని అరెస్టు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనాన్ని క్రైమ్ నెంబర్ 114/26 తెనాలి రూరల్ పిఎస్ లో నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఆ కేసులో ఈరోజు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. నలుగురు ముద్దాయిలని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 229 గ్రామ్స్ బంగారము, 2 లక్షల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్లో మొత్తము 234 గ్రామ్స్ బంగారం, 2 లక్షల క్యాష్ పోగా దీంట్లో ఆల్మోస్ట్ పూర్తిగా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. మెయిన్ ఎవరైతే A1 ఉన్నాడో వేజెండ్ల జోసెఫ్ అనే అతను వేజెండ్ల గ్రామము చేబ్రోల్ మండలం నివాసి. అతని మీద ఇంతకుముందు కూడా ఒక మోటార్ థెఫ్ట్ కేసు ఉంది. అతను కార్ డ్రైవర్గా పనిచేస్తూ బతుకుతున్నాడు. అతను ఎవరైతే దీంట్లో కంప్లైనెంట్ ఉన్నాడో, ఎవరింటి నుంచి దొంగతనం జరిగిందో అతని దగ్గర 5-6 టైమ్స్ ఇంతకుముందు డ్రైవర్గా పని చేయడానికి వచ్చాడు. సో ఈ ఇంటి మీద కొంత అవగాహన పెంచేసి అతను లేని సమయంలో ఈ ముద్దాయి వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనం చేసి 234 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా 2 లక్షల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసినాక ఎవరైతే A2, A3, A4 ఉన్నాడో బేతపూడి సురేష్, చావలి పవన్ అండ్ చావలి వంశీ, వాళ్ళ ముగ్గురు చేత ముత్తూట్ ఫైనాన్స్లో 51 గ్రామ్స్ గోల్డ్ తాకట్టు పెట్టించాడు. సో వీళ్ళు దొంగ సొత్తును అక్కడ తాకట్టు పెట్టినందుకు, దొంగతనం చేసిన ప్రాపర్టీని రిసీవ్ చేసినందుకు వాళ్ళని కూడా ముద్దాయిగా చేర్చి ఈ నలుగురిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో మంచి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్, అదేవిధంగా తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్, వాళ్ళ టీంని సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. దీంతోపాటు ఇతను తెనాలి 2 టౌన్లో కూడా ఒక మొబైల్ థెఫ్ట్ చేయడం జరిగింది. ఒక మొబైల్ షాప్లో ఎంటర్ అయ్యి ఒక ఐఫోన్, అదేవిధంగా 20,000 క్యాష్ కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అది కూడా దీంతో కేసు